దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చ్ 6వ తేదీ 2026 సంవత్సరము శుక్రవారము. ఈరోజు వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము మన హృదయములను భద్రపరుచుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. గత కొన్ని దినముల నుండి ఇస్కరియోతు యోధా గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ యోధా ప్రభువుకు అత్యంత సమీపస్థుడు. ప్రభువుతో పాటు నడిచినవాడు, ప్రభువుతో పాటు ప్రయాణములు చేసినవాడు. ప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదింపగా పంచిపెట్టినవాడు. అంత మాత్రమే కాదు, మిగిలిన ముక్కలు ఏరినవాడు. ఆయన నావలో ఉండగా గలిలయ సముద్రములో కలిగిన గొప్ప తుఫానును ఆయన మాటతో దానిని నిమ్మళపరిచినప్పుడు ఆ నావలో ఉన్నవాడు యూదా. లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ఆ బేతనియ పొలిమేరలలో అద్భుతాన్ని కళ్ళారా చూసినవాడు ఈ ఇస్కరియోతు యోధా. అటువంటి యోధా తన హృదయంలో జరిగిన విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇది చాలా బలమైన వాక్యము. చూడండి, ఒకవైపు పరిశుద్ధుడు, ఒకవైపు ఆయన అప్పగించటానికి పక్కనే నిలిచి ఉన్న శోధకుడు. మిగిలిన శిష్యులందరూ కూడా రొట్టెను విరుస్తూ ఉండగా ఎంతో సైలెంట్గా ఆ ప్రక్కనే ఉన్న ఒకని హృదయంలో జరుగుతున్న సంఘర్షణ ఇక్కడ రాయబడింది. చూడండి, ఆ ప్రభురాత్రి చివరి రాత్రి భోజనమునకు ఆహ్వానించని ఒక అతిథి వచ్చాడు. అతడే అపవాది. ఒకవైపు ప్రభువు తన ప్రాణాన్ని ఇవ్వటానికి సాదృశ్యంగా తన శరీరము విరవబడుతుంది అన్నదానికి సాదృశ్యంగా రొట్టెను విరుస్తూ ఉంటే, మరొక వైపు అపవాది ఇతని హృదయాన్ని మెల్లగా విరుస్తూ ఉన్నాడు. చూడండి, మోసము ఎలా జరుగుతుంది. ఏదో ఒకరోజు సడన్గా ఇస్కరియోతు యోధా నిద్రలేచి అతడు విలన్గా లేదా ద్రోహిగా మారిపోలేదు, కానీ అపవాది అతని హృదయంలో ఒక ఆలోచన అనే విత్తనాన్ని నాటాడు. అందుకనే ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది ఆలోచన పుట్టించువాడు. అపవాది ఆలోచనను చెడగొట్టువాడు. అపవాది మనసులో బీజము నాటేవాడు. ఏదెను వనములో జరిగినది అదే కదా. ఇది నిజమా అని వారి హృదయంలో అనుమానపు ఆలోచన నాటిన అపవాది వారిని ఏదెను వనము నుండి విజయవంతంగా వెళ్ళగొట్టగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో ఎటువంటి ఆలోచన ఉన్నదో గ్రహించుకోవాలి. అన్ని ఆలోచనలు ప్రభువు వలన కలిగినవి కావు. మన హృదయమును అందుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని? హృదయము ఎంత జాగ్రత్తగా మనము కాపాడుకోవాలో. చూడండి, అక్కడ ఈ విధంగా రాయబడింది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నిజమే, విత్తనము ఎక్కడ ఫలిస్తుంది? సారవంతమైన భూమిలోనే. అటువంటి విత్తనము మిగిలిన వారి హృదయములలో అపవాది నాటలేదా?
అపవాది ప్రయత్నం చేసే ఉంటాడు. కానీ వారి హృదయాలు దేవునికి విరోధంగా సారవంతమైన భూములుగా లేవు గనక అవి మొలకెత్తలేదు, పుట్టలేదు, ఫలించలేదు. కానీ ఈ ఇస్కరియోతు యోధా యొక్క హృదయము దేవునికి విరోధంగా ఉంది. ఎందుకు? అతడు ఆశించినట్లుగా ప్రభువు నడుచుకోలేదు. అతడేమనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గొప్ప రాజకీయ నాయకునిగా చూశాడు. ఆయన గొప్ప విప్లవాత్మకమైన నాయకునిగా ఆయనను చూశాడు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే నాయకునిగా చూశాడు. గొప్ప గొప్ప వారితో పరిచయాలు చేస్తాడు. గొప్ప గొప్ప వారి నుండి విస్తారంగా ధనధాన్యాదులను, వజ్రవైడూర్యములను, విలువైన వస్తువులను సంపాదిస్తాడు. వాటిలో కొంత మాకిస్తాడు అనుకున్నాడు యూదా. అంత మాత్రమే కాదు, ఘనులైన వారితో పరిచయాలు ఏర్పరుస్తాడు. వారిని సుఖ సంతోషాలతో నింపుతాడు. భోగభాగ్యాలతో వారిని విలసిల్లేలా చేస్తాడు అని ఆశించాడు యూదా. కానీ ప్రభువైన యేసేమో అసలు ధనమే ముట్టుకోవటం లేదు, డబ్బును లెక్క చేయటం లేదు, దాని మీద మనసు నిలపటం లేదు. అంత మాత్రమే కాదు గాని దీనులతో, దరిద్రులతో ఆయన సాంగత్యము చేస్తూ ఉన్నాడు, సహవాసము చేస్తూ ఉన్నాడు, ఎంతగానో వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, బేదలకు సహాయం చేయమని చెబుతూ ఉన్నాడు, బేదలను కనికరించమని చెబుతూ ఉన్నాడు, అణగద్రొక్కబడిన వారితో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఇది యోధాకు ఎంత మాత్రమూ నచ్చలేదు. ఇటువంటి ప్రభువు మీద కోపముతో, అయిష్టతతో ఉన్న హృదయంలో అపవాది ఒక విత్తనాన్ని నాటాడు. ఆ విత్తనము మెల్లమెల్లగా అది మొలకెత్తటం ప్రారంభించింది. ఇక ఆయన అప్పగింపబడిన రాత్రి వచ్చేసరికి అది సంపూర్ణంగా ఎదిగి ఫలించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో ఉన్న చిన్న పగులును ఆసరాగా చేసుకుని అపవాది విత్తనం నాటుతాడు. ఆ విత్తనం అది సారవంతమైన భూమి అయితే అది మొలకెత్తుతుంది, అది ఎదుగుతుంది, మెల్లగా మౌనంగా ఎదుగుతుంది. మొక్క ఏ విధంగా మౌనంగా ఎదుగుతుందో అదేవిధంగా ఆ ఆలోచన మెల్లగా ఎదుగుతుంది. అది ఎంతవరకు వచ్చిందంటే తన ప్రభువును అమ్మేసుకునే వరకు వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక 2-3 దినములు ఈ వాక్యమును లోతుగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఎక్కడైతే ప్రభువు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడో, యోధా తన కోపాన్ని మనసులో, తన అయిష్టత కలిగిన మనసులో అపవాది నాటిన విత్తనము మొలకెత్తుతూ ఉంది. మన హృదయంలోనూ బహు జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో అంటున్నాడు జ్ఞానైన సొలొమోను. అది భద్రపరచుకోకపోతే, అది వాక్యము చేత నింపబడకపోతే, అది పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, దానిలో విధేయత లేకపోతే, అది విరిగి నలిగిన స్థితిలో లేకపోతే, అది గర్వముతో నిండితే, అది ప్రభు వాక్యము చేత లోపరచబడకపోతే, సాధు చేయబడకపోతే, అది ఘోరమైన వ్యాధి కలదిగా ఉంటుంది. అది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీ చుట్టూ ఉన్నవారికి సంతోషం లేకుండా చేస్తుంది, దేవుని నామమునకు అపకీర్తి తీసుకొస్తుంది, దేవునిని దుఃఖపరుస్తుంది, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. దానిలో నుండి సమస్తమైన దుష్టత్వము వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మన హృదయంలో మనం అత్యంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. నీ హృదయంలో ఏముంది? వ్యక్తిగతమైన దురాశలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, అసూయలు, మత్తతలు, కుళ్ళు, కుతంత్రాలు,
ఇవి ఉండటం వల్ల ఆ మనిషికే చేటు, వారికే నెమ్మది ఉండదు, వారే ప్రశాంతంగా నిద్రపోలేరు, వారే ప్రశాంతంగా తమ రోజును వెళ్ళబుచ్చలేరు, వారిలో సంతోషం ఉండదు. అందుకనే ప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఆ ఒక్క ఆజ్ఞ మనం పాటిస్తే మన హృదయంలో మనము చెప్పుకున్న వీటిలో దేనికి స్థానం ఉండదు. అందుకనే ప్రేమ చేత నింపుకుందాం. ప్రభు అయిన దేవుని మీద ప్రేమతో, పొరుగువాని మీద ప్రేమతో నింపుకుందాం. మన హృదయములలో ఉండాల్సింది ప్రేమ మాత్రమే. ప్రేమకు మాత్రమే, దేవుని వాక్యమునకు మాత్రమే, పరిశుద్ధాత్మకు మాత్రమే సమాధానము, సంతోషము, వీటికి మాత్రమే మన హృదయంలో స్థానం ఉండాలి. ఇస్కరియోతు యూద ప్రభు అయిన యేసునకు విరోధంగా కలిగిన హృదయంలో అపవాది విత్తనం నాటాడు. మరి నీ హృదయంలో ఎటువంటి విత్తనాలు ఉన్నాయి? వాక్యం అనే విత్తనమా, అపవాది నాటిన విత్తనమా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, ఎంత బలమైన వాక్యము, ఎంత లోతైన వాక్యము. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి చేత ఇస్కరియోతు యూదాతో పాటు తిరిగిన యోహాను గారి చేత ఇంత బలమైన లోతైన హృదయంలో జరుగుతున్న సంఘర్షణ రాయించారు. వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండిననే మాట. అవును ప్రభువా, మా హృదయంలను మేము భద్రపరచుకోవాలని, అపవాది మెల్లగా మౌనంగా చీకటిలో విత్తనాలు నాటుతాడని, పగిలిన హృదయంలో, కోపము నిండిన హృదయములో, ద్వేషము కలిగిన హృదయములో, అసూయ కలిగిన హృదయములో అపవాది విత్తనం నాటుతాడని, అది సారవంతమైన భూమి అయితే అది ఫలిస్తుందని, చివరికి దుఃఖాన్ని మిగులుస్తుందనే సత్యాన్ని మేము గ్రహించాము. కనుక మా హృదయములను, అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయములను భద్రపరుచుకునే కృపను దయచేయండి. నీ వాక్యం అనే కంచెలో ఉండే కృప దయచేయండి. నీ వాక్యం అనే ప్రభువా జీవధారలతో నింపుకునే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ చేత నింపండి. శాంతి, సంతోషము, సమాధానము, ప్రేమ, దైవిక లక్షణాలతో మా హృదయము నిండే కృపను దయచేయండి. మా హృదయంలోని జీవధారలు బయలుదేరతాయి కాబట్టి క్రీస్తు స్వరూపము, స్వభావము చేత మా హృదయమును నింపండి. హృదయములను పరిశోధించువాడవు నీవే కనుక నీ కృపతో ప్రభావములను జ్ఞాపకం చేసుకోండి. రక్షక, ఎవరును అపవాది నాటిన విత్తనములు తమ హృదయంలో ఫలించుకుంటున్నట్లు నీ వాక్యము చేత భద్రపరుచుకునే కృపను దయచేయండి. ఈ రోజంతా ప్రభువా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించమని, మేలు చేయమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.